ఈరోజు జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం చాలా బాధాకరం. వాళ్ళ స్వేచ్ఛ వల్ల మదర్ కానీ ఫాదర్ కానీ అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యమైన వాళ్ళతో పాటు మేము అందరం కూడా కలిసి అనేక ప్రజా పోరాటాలు నిర్మించినాము. ఈరోజు స్వేచ్ఛ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇవాళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కొంత బాధ ఇస్తూ ఉన్నది. ఏ సమస్యలు వచ్చినా మాలాంటి వాళ్ళకి చెప్పుకున్నా సమస్య పరిష్కారం కోసం కృషి చేసేవాళ్ళం, మేమందరం కూడా అండగా నిలబడేవాళ్ళం. మరి నేను ఇప్పుడే శంకరన్నతో మాట్లాడినాను. స్వేచ్ఛ యొక్క మరణం మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పోస్టర్ చూసినప్పుడు కానీ, హ్యాంగింగ్ చేసుకున్నటువంటి విధానం కానీ, అవన్నీ చూస్తే కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉన్నాయి, చూసే వాళ్ళందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. మేము ఒక కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. అత్యంత బాధాకరమైన విషయం, అనేక మందికి అనేక విషయాలు చెప్పి ఒక మంచి రచయితగా ఉన్నటువంటి స్వేచ్ఛ మరణం పట్ల ప్రభుత్వము వెంటనే విచారణ చేయాలి. ఎవరైతే పూర్ణచందర్ యొక్క మాయ మాటల్లో పడి తనతో సహజీవనం ఎందుకు చేసిందో తెలియదు, మరి వాడు ఏం మాయ మాటలు చెప్పాడో తెలియదు. వాడి యొక్క హరాస్మెంట్ను నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి ఫాదర్కి చెప్పుకోవడం జరిగింది. అందుకే ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. వెంటనే స్వేచ్ఛ యొక్క మరణం పట్ల విచారణ చేయండి. ఏ ఆడపిల్ల చనిపోయినా బలవన్మరణం కిందే పోతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ యాంకర్ చనిపోవడం అనేది ఇంకా కొంతమందికి ఇలాంటిది జరగకుండా ఉండాలి. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి అంశం ఏంది, దీని వెనుక ఉన్నటువంటి మూలం ఎవరు, దీనికి కారణం ఎవరు, కాబట్టి వెంటనే విచారణ చేయాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆ కుటుంబానికి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందాకనే స్వేచ్ఛ బాడీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకురావడం జరిగింది. నిజంగానే బాధాకరం ఏంటంటే, పేరుకు తగ్గట్టుగా స్వేచ్ఛగా ఉంటుందేమో భారతదేశంలో మహిళ అనుకుంటే ఇదో రకమైనటువంటి బాధ. ఈరోజు ఒక జర్నలిస్టుగా ఎన్నో సమస్యల పరిష్కారంతో ఒక 2 దశాబ్దాల కాలంగా ఒక వెలిగినటువంటి స్వేచ్ఛ, తన ఒక 12 ఏళ్ల ఆడబిడ్డ ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ, ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి స్వేచ్ఛ, ధైర్యంగా ఉంటుంది, ధైర్యస్తురాలని అందరూ చెప్తున్నారు. ఇక్కడ మరి ఛానల్లో పనిచేస్తూ అక్కడ పనిచేసేటటువంటి CEO నుంచి మొదలు పెడితే కింద స్థాయి వరకు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారని ఇందాక నేను సోషల్ మీడియాలో చదవడం జరిగింది. అన్ని బాధల్ని తట్టుకుని చివరికి తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నిజంగానే చెప్పాలి అంటే ఆ స్వేచ్ఛ మరి ఎంతోమందితో షేర్ చేసుకొని ఆ సమస్యని పరిష్కారం చేసుకోవాల్సి ఉండే. నాకు తెలిసైతే మరి అంత పిరికిది కాదు అని అందరు చెప్తున్నారు. బలవన్మరణం చేసుకునేటంత అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళ కాదు అని చెప్తున్నారు. ఒకవేళ అలాంటి సమస్య వచ్చింటే కనుక ఎవరితోనన్నా షేర్ చేసుకునింటే బాగుండు. నిజంగా ఈ సమస్యకు పరిష్కారం ఏమన్నా దొరికేదేమో. చాలామంది ఉద్యమ పోరాటంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంత ఉద్యమంలో ఉన్నటువంటి మహిళ ఈ విధంగా చేసుకుంటుంది అని కూడా మేము అనుకోవట్లేదు. వారి కుటుంబ సభ్యులతో ఇందాక శోభారాణి గారు మేము మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ శంకరన్న కూడా చెప్పిండు, చనిపోయిన విధానం కానీ హ్యాంగింగ్ అయినటువంటి విధానం చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది. దీని మీద పూర్తి విచారణ జరగాలి. అలా బలవన్మరణం చేసుకునేంత పిరికిది మాత్రం నా కూతురు కాదు అని చెప్తున్నారు. నిజంగానే నిన్న తన బిడ్డకి స్కూల్కి పంపేయడానికి అన్ని రకాలుగా ప్రికాషన్స్ రెడీ చేసుకున్న సమయంలో ఈరోజు తన తల్లి లేదు అని ఆ చిన్న పాపకు తెలిసే సమయం లోపల ఇంత పెద్ద అఘాయిత్యం జరిగిపోయింది. నిజంగానే బాధాకరమైనటువంటి విషయము. పూర్ణచందర్ అనే వ్యక్తి సంతోష్ రావుకి పూర్తిగా అండగా ఉండి పనిచేసేవాడు. గ్రీన్ ఛాలెంజ్లో ఆయనకు పూర్తిగా పక్క నుండి పనిచేసినాడు అనేది ఉన్నటువంటి సమాచారము. మరి ఒకవేళ భార్య చనిపోతే బలవన్మరణం అయితే తను పక్కన ఉండాల్సినటువంటి సమయంలో, భార్య అంటే సహజీవనం చేస్తోంది భర్తను వదిలేసి, ఎన్నో రోజులుగా తనతో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన అప్స్కాండింగ్లో ఉన్నాడు అనేది మాకున్నటువంటి సమాచారము. మరి ఎందుకు అప్స్కాండింగ్ అయ్యిండు, ఎందుకు ఈ విధంగా ఇలాంటి దారుణం జరిగింది అనే దాని మీద
ప్రభుత్వం అయితే గట్టి విచారణ జరగాలి. మహిళకి భద్రత ఉంది ప్రభుత్వంలో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని అందరు నమ్ముతున్నారు. ఇలాంటి దారుణాలకి కొంతమంది ఒడిగడుతూ ఉంటే దాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ దీని మీద పూర్తి విచారణ చేపట్టాలని వారి కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఒక మహిళగా, ఒక కార్పొరేషన్ చైర్మన్గా వారి కుటుంబానికి మరి పోయిన స్వేచ్ఛనైతే తెచ్చియలేము, కానీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రభుత్వ పరంగా కానీ మా మహిళల పరంగా కానీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. దీని మీద ఎలాంటి వివక్ష లేకుండా పూర్తి విచారణ జరగాలి. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా ప్రభుత్వం వెనకడుగు వెయ్యొద్దు అని ఈ సందర్భంగా దయచేసి విన్నపం చేస్తున్నాము. మేము డిమాండ్ కూడా చేస్తున్నాము. స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి దుర్మార్గులు ఎవరున్నా దీని వెనకాల ప్రభుత్వం తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.